హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్ అండి. బాగున్నారా మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే చాయ్ మసాలా రెడీ చేస్తానండి. ఇదిగోండి చాయ్ మసాలా అయితే మీరు ఎప్పుడు ఇంట్లో తాగుతుంటారు కదండి చాయ్. దానికి ఆరోగ్యానికి సంబంధించి కొంత మసాలా నేను రెడీ చేసి మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఒక ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ పైన పెట్టుకొని ఆన్ చేద్దామండి స్టవ్. ఇదైతే కొంచెం మీడియంలో ఉంచి మీడియంలో ఉంచుకోండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మీరు 1-2 సార్లు టీ తాగుతుంటారు కదండి, ఇదైతే మసాలా వేసుకొని తాగండి, హెల్త్కి మంచిది. చూడండి, ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు మిరియాలు వేసుకుంటాను. ఇవన్నీ 1 స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ వరకు యాలకులు వేసుకుందాం అండి. ఇదిగోండి 1 స్పూన్ యాలకులు, సోంపు ఒక 2 స్పూన్లు అండి. ఇదిగోండి సోంపు మీ ఇష్టం అండి, ఇది వేసుకుంటే వేసుకోండి. అంటే ఈ స్మెల్ నచ్చకపోతే 1 స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటాను. ఇగో దాల్చిన చెక్క అండి, కొంచెంతో దాల్చిన చెక్క. ఇందులో యాలకలండి, పెద్ద యాలకలు అంటారు వీటిని. ఇగోండి ఈ విధంగా ఉంటాయి. ఇదైతే గింజలు తీసి వేసుకోవాలండి. ఇగోండి లోపల ఉన్న గింజలు తీసి వేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా ఈ మీద పొట్టు పడిసి పక్కన ఈ గింజలు అయితే ఇందులో వేసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా తీసి ఒక 2-3 తీసుకోనానండి నేనైతే ఈ పెద్ద యాలకులు. ఇగోండి ఈ విధంగా ఒలిసి పెట్టుకోను. ఇప్పుడు ఇందులోని డ్రై జింజర్ అండి. ఇగోండి ఇలాగ ఉంటుంది డ్రై జింజర్. ఇది డ్రై అయిపోయింది. ఇదైతే మనం కొబ్బరికూర తురుముతాను కదండి, ఆ విధంగా తురుముకుంటూ ఇది పౌడర్ చేసుకోవచ్చు. ఇగోండి నేనైతే పౌడర్ చేశాను. ఇగోండి ఈ విధంగా పౌడర్ చేసి దీన్ని పౌడర్ చేసి లాస్ట్లో వేద్దామండి. ఇది రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఇగోండి కొంచెం తులసాకు మంచిగా కడిగేసి ఆరేసుకొని ఉంచుకోండి. ఈ విధంగా డ్రైగా ఉండాలండి. ఇగోండి ఇది కూడా మనం ఎంత వేసుకున్నా పర్లేదండి తులసాకు. ఇప్పుడైతే కొంచెం మీడియంలో పెట్టి ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందామండి. ఇగోండి ఈ విధంగా అన్నీ వేయించుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఇవి వేయించాలండి. ఇదైతే కొంచెం వేసుకున్న చాలండి, మంచిగా ఉంటుందండి. చాయ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ మసాలా కొంచెం వేసుకొని మనం కనుక టీ పెట్టుకుంటే చూడండి ఈ విధంగా మనం చాయ్ పెట్టేటప్పుడు కొంచెం అల్లం మిరియాలు ఇవే వేసుకుంటామండి. ఈ విధంగా కనుక మసాలా మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఎవరు గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా మెచ్చుకుంటారండి మిమ్మల్ని, అంత బాగుంటుంది చాయ్. ఇదిగోండి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఈ విధంగా అయితే వేపుకోవాలండి. ఇది కలర్ చూసారా, కలర్ కూడా మారింది. ఇదిగోండి కలర్ కూడా మారింది చూడండి. ఇప్పుడైతే ఇది మొత్తం కూడా సిమ్లో ఉంచేయాలండి. ఇది సిమ్లో ఉంచి ఇప్పుడు మనమైతే ఈ పొడి ఉంది కదండి, ఇది అల్లం పొడి డ్రైది, ఇదైతే ఒక 4 స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఇగోండి ఇదైతే బాగా వేపకూడదండి, దీన్ని మాడిపోద్ది కదా, వేపకుండా వేయించుకోవాలి. ఇవన్నీ నేను 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ కలుపుకోవాలండి మీడియంలో పెట్టి స్టవ్ని. ఈ విధంగా ఒక 1 మినిట్ కలుపుకొని తర్వాత ఇది చల్లపడాక మిక్సీ పట్టుకుందాం అండి. ఇది పౌడర్ చేసుకుందాం. చూసారా, ఇది వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి.
చాయ్లో వేసేటప్పుడు ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి చాయ్ పౌడరు. ఇదిగోండి అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లార్చుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మీకు పౌడర్ చూపిస్తానండి మీకు. ఇదిగోండి చాయ్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి, చూసారా. ఇదైతే మిక్సీ పట్టేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇప్పుడు మీకైతే తెలియదు, కానీ మీరు చేసి ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత మంచి స్మెల్ అది వస్తుంది అన్నది. ఇదిగోండి ఇప్పుడైతే నేను దీంతో చాయ్ కూడా చేసి పెడతాను చూడండి. ఎంత పౌడర్ వేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకోండి టీ పెట్టుకోవడానికి. దీంతో అయితే నేను ఒక రెండు కప్పులు వేసుకుంటానండి వాటర్. మీకు ఎన్ని గ్లాసులు టీ కావాలో అన్నీ వేసుకోండి. నేను 2 కప్స్ అయితే వేసుకున్నాను ఇందులో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చాయ్ పౌడర్ వేసుకున్నామండి ఇందులో. ఇదిగోండి టీ పత్తా ఇదైతే వేసుకుందాం చూడండి. ఒక 1/2 స్పూన్ వరకు టీ పొడి వేసుకోండి. ఇదైతే కొంచెం మరగాలండి. ఇదిగోండి ఇది బాగా మరిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది మరుగుతుంది కదండి. టీ పౌడర్ వేసిన తర్వాత ఇందులో అయితే మీ తీపికి తగ్గట్టు షుగర్ వేసుకోండి. నేనైతే 1 స్పూను 2 స్పూన్ల వరకు వేస్తానండి నేను. ఇదిగోండి మీరు తీపి తాగే విధానం బట్టి వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఇంకొంచెం మరగాలండి. ఇది మనం షుగర్ వేసాం కదా, ఇది కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే మిల్క్ వేసుకుందామండి. ఇదిగోండి నేనైతే ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసాను కదా. ఇప్పుడైతే నేను ఒక 2 కప్స్ మిల్క్ వేస్తాను. ఇదిగోండి ఒక 2 కప్స్ వరకు మిల్క్ వేసాను చూడండి. అదే 1 కప్ వేసుకుంటే 1 కప్ మిల్క్ వేసుకోండి. ఇదైతే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం మరుగు వచ్చినంత వరకు ఇలానే తిప్పుతూ ఉండాలండి ఇది. ఇదిగోండి ఇది మరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్న చాయ్ మసాలా వేసుకుందామండి. ఇదిగోండి ఇది కొంచెం కెరటోన్ రావాలి, వచ్చేటప్పుడు నేను చూపిస్తానండి. ఇదిగోండి చాయ్ కెర్లుతుంది కదండి. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న చాయ్ మసాలాని వేసుకుందామండి. ఇదిగోండి ఒక చిన్న స్పూన్తో ఇంత మాత్రం వేసుకోవాలండి. పెద్ద స్పూన్ అయితే ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే చిన్న స్పూను 1 స్పూన్ వరకు వేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడైతే ఇది మొత్తం ఒకసారి కలపండి. ఇది కలిసేంత వరకు కలిపేసి ఇది సిమ్లో ఉంచి మరిగించాలండి చాయ్ని. ఇది మరిగేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు చాయ్ మసాలా రెడీ చేసుకోండి. మీకు తలనొప్పిగా ఉన్న, ఒంట్లో బాగోకపోయినా ఈ విధంగా చాయ్ మసాలా రెడీ చేసుకొని చాయ్ పెట్టుకుంటే మీకు రిలీఫ్గా ఉంటుందండి. ఇదిగోండి మీరైతే ఒకసారి ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉందన్నది. ఇదైతే ఒక 2 మినిట్స్ వరకు మరగనిద్దాం ఇలానే. ఇదిగోండి ఇలా కలుపుకుంటూ మరగనిద్దామండి. ఇదిగోండి చూడండి ఈ విధంగా మంచిగా మరగనిచ్చి తర్వాత కప్పులో వేసుకుందామండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి చాయ్. మనం రెస్టారెంట్లో తాగవలసిన అవసరం కూడా లేదండి. మనం ఇంట్లో ఈ పౌడర్ కనుక రెడీ చేసుకొని మనం చాయ్ రెడీ చేసుకుంటే మళ్ళీ అడుగుతారండి చాయ్. ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా నేను చెప్పినట్లయితే మీరు రెడీ చేసుకుంటే బాగుంటుంది.
ఇవ్వండి ఇప్పుడైతే ఆఫ్ చేద్దామండి, స్టవ్ని ఆఫ్ చేసి కప్పుల్లో వేసుకుందాం. ఇవ్వండి ఇప్పుడైతే ఆఫ్ చేసిద్దామండి ఇది. ఇవ్వండి ఇప్పుడైతే కప్పుల్లో వేసుకుందాం. చూడండి చాయ్. ఇవ్వండి చూడండి, ఈ విధంగా అయితే చాయ్ రెడీ చేసుకోండి. ఇగోండి ఇప్పుడైతే మన మసాలా టీ రెడీ అయిపోయిందండి. మసాలా చాయ్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే చాయ్ పౌడర్ రెడీ చేసుకుని మీరైతే రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుందండి. ఇలాగ కనుక మీరు చాయ్ మసాలా రెడీ చేసుకుంటే ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. వీడియో అయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందనేసి నేనైతే పెట్టానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.